అయితే సార్ ఐస్ క్రీమే అంటే ఆ రోజు సండే మార్నింగ్ షూట్ ఉండడం వల్ల మధ్యలో ఆయన ఇక మా ఆయన ఎర్లీ మార్నింగ్ బండి మీద మా పిల్లల్ని ఎక్కించుకొని మా వారితో నేను ఇలా డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో కాసేపట్లో మీకు చెప్తాను. ఇప్పుడైతే సండే సన్ రైజ్ని చూస్తూ బీచ్ రోడ్లో ఇలా వెళ్తూ ఉంటే ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా సరదాగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. ఈరోజు సండే మార్నింగ్ షూట్ ఉండడం వల్ల మధ్యలో ఇలా తొందరకాయ వలసి వస్తేనే పెడతాను సరిగ్గా చెయ్యి. ఓరక్షణ ఎక్కువైపోతుంది, ఓరక్షణ ఎక్కువైపోతుంది. షూట్ కనిపించుకోవడానికి సో చూసారు కదా, వరం కూడా పడుకొని అవ్వకుండా నువ్వు లేచి వచ్చావు, లేపుకొచ్చలేదు. సో సడన్ గా అనుకున్నాము వీడియో షూట్ ఉంటుంది మార్నింగ్, సండే మార్నింగ్ ఉంది రా అంటే, పాపం ఈరోజు ఒక్కరోజే హాలిడే, కానీ మా గురించి టైం తీసుకొని మా గురించి అనే వీడియో కానీ వచ్చింది. థ్యాంక్ యూ. మా ఆయన గారు చాక్లెట్ మర్చిపోయారని చెప్పేసి వెళ్ళారు. షూట్లో అవసరమైన ఇంపార్టెంట్ మర్చిపోయాము. ఆయన వచ్చి బండి మీద వస్తున్నారు. ఆయన మా ఆయన హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. బాగున్నారు సార్? ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏమో అలాగే ఏంటి సార్ తీసుకొచ్చి తిన్నానుక? ఈవిడికి ఆకలి వేస్తుందంట ఆర్టిస్ట్ కి. చాక్లెట్ ఏది ఈరోజు షూట్ ఉందని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ని పిలిచాను అనమాట. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో అయితే కనిపించింది. ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసింది కదా. సో తనతోటి ఇప్పుడు వీడియో ఉంది, అందుకని తను నైట్ చెప్పి మార్నింగ్ ఏపి మరీ తీసుకొని వచ్చాను. పాపం వచ్చింది. ఈరోజు సండే కాబట్టి తనకి హాలిడే, కానీ మన గురించి అని చెప్పి వస్తానులే అని చెప్పి వచ్చింది. ఎప్పుడు పిలిచినా సరే అలాగే, ఎప్పుడు ఏ వర్క్లో ఉన్నా సరే వస్తానులే అని చెప్పి వస్తుంది. నాకు అలాగే సపోర్ట్ ఇస్తూ ఉంటుంది తను. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ షూట్ ఉంది. రానగానే మార్నింగ్ పడుకున్నప్పటికీ 12:30 అయిపోయింది, కానీ మార్నింగ్ లేచి మళ్ళీ నా గురించి అని వచ్చిందన్నమాట. సో అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, షూట్ అయితే జరుగుతుంది. పెద్దోడితోటి తనతోటి మాట ఈరోజు షూట్ ఉంది. ఆ చిన్నోడైతే అటు ఇటు తిరుగుతున్నాడు, నేనైతే వీడియో తీస్తున్నాను. మా ఆయన గారు అక్కడ వీడియో తీస్తున్నారు. యాక్చువల్గా మార్నింగ్ షూటింగ్ కదా, ఎక్కువ మంది ఉంటారు, మనం బేగా చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, కానీ కుదరలేదు. సండే కాబట్టి చాలామంది ఉన్నారు, అందుకని చెప్పి బీచ్ రోడ్ నుంచి ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడ పాండురంగ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాము. సో ఇప్పుడు ఇవన్నీ ఈ షూటింగ్ కొద్దిగా కష్టంగా ఉంది, కానీ తప్పదు. నా చిన్నోడిని చూసుకోవాలి, ఎందుకంటే పిల్లలిద్దరిని తీసుకొచ్చాను. సండే కదా, చిన్నోడు కూడా మార్నింగే లేచిపోయాడు మాతో పాటు, అందుకని చెప్పి తీసుకురావాల్సి వచ్చింది. సో అక్కడైతే షూట్ జరుగుతుంది. మా ఆయన గారు తీస్తున్నారు, మీకు కనిపిస్తుందా? ఈ ఆర్టిస్టులతో చేయించడానికి టైం అయిపోతుంది. యాక్షన్ ఏత్రా అన్నప్పుడు వెనకెళ్ళి చేయి కింద దించప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఇబ్బంది కలిగించకురా. ఈ వీడియోలో నా యాక్టింగ్ కొద్దిగా ఉంది, ఎక్కువ లేదు, అందుకని చెప్పి వాళ్ళతోటి ఇచ్చేస్తున్నాను. అయిపోయిందంట. బాగా చేశారా? ఈవిడ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఇతను సింగిల్ టేక్ ఆర్టిస్టే.
ఇదైతే మనం చెప్పాల్సింది కూడా తెలియదు ఆర్టిస్ట్ తెలియదు చెప్పలేము. ఈ అమ్మాయి పేరు తెలుసా మీకు? నమస్కారం అంటే పేరు చెప్పు. ఇప్పుడు మళ్ళీ నా సీన్ అంట. సో ఇప్పుడు నేను తీస్తాను. నీ మార్నింగ్ పోపించేసి నాకు టైం ఎంత అవుతుంది? 8:30 అవ్వచ్చు. 8:30 అయిపోయింది. టిఫిన్కి అయితే వచ్చా. ముందు తిన్నాన్నది మళ్ళీ తింటానన్నది. సో అయితే ఇప్పుడు టిఫిన్ రోజు వచ్చా. అక్కడ చూడండి అంత క్రౌడ్ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంటే 8:30 అవుతుందండి. ఇప్పుడైతే మా ఆయన గారు వెళ్తున్నారు. హీట్ ఎంత లేటు అని చెప్పేసి చెల్లి దగ్గరికి ఇద్దరు తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. ఓకే మా పేరు చిన్నాడు డాన్స్ వేస్తుంది. మా ఆయన గారు చూడండి టిఫిన్ తీసుకొచ్చారు. ఐస్ క్రీమే తింటావా? ఐస్ క్రీమ్ రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మామూలు ఇడ్లీ. బాబా స్మెల్ వేస్తుంది. ఇది రాగి ఇడ్లీ, ఇది జొన్న ఇడ్లీ, ఇది మామూలు ఇడ్లీ అండ ఇచ్చారు. ఇది దోశ కారం దోశ అంట. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది తిని చెప్తాను. కోన్ ఇడ్లీ ఇది ఇది అట్టు 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 చారు అమ్మ ఉండండి నేను తింటానే మామూలు ఇడ్లీ జొన్నలు బాగుంది. ఎలా చెప్పు. చూడండి అసలు దోశ నేను దోశ ఇస్తాను. ఇడ్లీ ఎలా చూడు బాగుందా? దోశ ఇప్పుడు ఇలా రండి. అన్ని టెంట కారం దోశ ఇది నీ టెంట ఓకేనా? ఇటు వైపు వచ్చింది. అది కూడా తినిపించి కారం దోశ ఓకేనా? ఓకే